హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో యాక్చువల్లీ మా వీడియోస్ అయితే రాక దగ్గర దగ్గర ఒక 7 to 8 months అయితే అయింది. వై బికాస్ నాది బీటెక్ అప్పుడే అయిపోయింది. ఇప్పుడు ఇంకా జాబ్ సర్చింగ్లో ఉన్నా. అందుకనే జర ఫ్రీ టైం దొరకలేదు. ఇప్పుడైతే కొంచెం ఖాళీ ఉన్నా, జాబ్ వచ్చేసింది. మొత్తం నైట్ షిఫ్ట్ కాబట్టి మార్నింగ్ వీడియో తీసుకుంటా, నైట్ ఆఫీస్కి వెళ్తా. సో యాక్చువల్లీ మన ఇంట్లో అయితే కొన్ని అక్వేరియం చేసిన, పెద్ద అక్వేరియం ఉండే కదా, అది మా అక్క వాళ్ళకైతే ఇచ్చేసిన. అండ్ మార్నింగే ఫిష్ ఎందుకు చూపిస్తున్నా అంటే, నేను నార్మల్గా అక్వేరియంస్ ఒక 3 weeks 2 weeks ఒకసారి అడుగుతా. ఎంత డస్ట్ టైం పడదు. సో ఈరోజు ఎందుకో వాటర్ డల్ అనిపించి తీసిన. అప్పుడే నాకు ఈ చిన్న చిన్న బేబీస్ అయితే మా బౌల్ అక్వేరియంలో కనబడ్డాయి. సో ఆ చిన్న బేబీస్ని పడదామంటే నాకు నెట్ లేదు, ఇంకా చేతిని పడదామంటేనేమో చేతిలోకి రావట్లేదు. అందుకని ఇక పేరెంట్స్ని తీసేసి వేరే ప్రజెంట్ అప్పటికప్పుడు కాబట్టి ఒక బౌల్లో తీసుకున్నాను. బికాస్ అలానే ఉంచితే అవి మింగేస్తాయి పేరెంట్స్. సో అట్లా డస్ట్ అయితే ఫుల్ అయిపోయింది. ఈ డస్ట్ అంతా తీద్దామని చూసిన. సో డస్ట్ అంతా క్లీన్ చేసేసి ఆ బౌల్ మంచిగా నీట్గా కడిగేసి, మళ్ళీ ఈ 2 fishes మీకు అక్కడ కనబడుతుంది కదా, సిరామిక్ రింగ్ కింద ఉన్నదేమో మెయిల్ ఫిష్, దాని ముంగట ఉన్నదేమో ఫీమేల్ ఫిష్. సో అది ఇంకా పెడుతుందేమో అని చెప్పి ఆ బౌల్లో నుంచి ఒక పైకి ఒక బ్లాక్ కలర్ కవర్ అయితే కప్పేసి పెట్టిన. ఎయిర్ సర్క్యులేషన్ అయితే ఉంచిన. సో మళ్ళీ ఇవే వాటర్ అలా బౌల్లో పోసుకోవాలి. బికాస్ మీకు వాటర్ ఎంత ఓల్డ్ ఉంటే మీకు అంత ఫిషెస్కి అంత బెనిఫిట్. కొత్త వాటర్ పోసిరు అనుకో, దాన్ని కొత్త ఇంట్లోకి వెళ్ళిపోయినట్టు ఫీలింగ్ వస్తుంది. సో అట్లా స్ట్రెస్ బాగా ఫీల్ అయిపోయి చేపలు చనిపోయే సిచ్యువేషన్ వస్తుంది.